ఇంజెక్షన్ రెడీ చేసి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నీకు వంటికి వస్తుందా? నువ్వు వస్తా అంటే రాప కొద్దిగా వంటగా పాస్కి వస్తుందా? వస్తామంటారు నువ్వే అంటే వస్తాను. నువ్వు అంటే ఎక్కానా? కాదు ఫ్యాక్టరీకి వస్తాను. పోసుకున్నావా? పోసుకున్నా. ఇది డాడీకి ఎక్కువ ఒక్కరి దాలు ఆడ కాదు వస్తారు. ముందర ఉన్నారు వస్తున్నారు. ముందర ఉన్నారానా? ఒక్కరు దాలు ఆడ ఇద్దరు ఉన్నారు ముందు. సీట్ బెల్ట్ వేసుకో. బెల్ట్ వేసుకో. ఇప్పుడేమో అడుగులు ఇక్కడ లే మళ్ళా సేఫ్టీ ఇది మూగుతూనే ఉంటది. ఇంకా స్టేషన్ ఉంది. వేసుకో బెల్ట్. ఆగలే దీంట్లోకి వేయాల. వస్తలేదా? కొత్త కాదు సార్. కొత్త కదా. ఈరోజు నీకు నేర్పిస్తా నేను. నేర్చుకో. అదే ఎప్పుడైనా చూపిస్తాను. అది ఆగిపోయాల. ఇది ముందర. ఏం పేరు? రాముడు సార్. రాముడు. మంచి బాలుడు. వరంగల్ నుంచి వచ్చిన సార్. అవునా? ఓకే. ఏం చేస్తుంటావనా? పత్తి వ్యాపారమా? కాదా, వ్యాపారం కూడా కూలి పోతావా? యా ఊరు నుంచి వచ్చినా అంటివి? మంత్రాలయం. అది వరంగల్ నుంచి మంత్రాలయం. అదే వరంగల్ పోయినాం పత్తికి కూలికి. ఓకే. ఇంకా అక్కడ నుంచి ఇంటికి పోతున్నావా? పోతున్నా. ఓకే. ఫ్యామిలీ అక్కడే ఉంది. ఓకే. అదే సార్. దిగినా నువ్వు వచ్చినా కొద్దిగా లైట్ గా వేసుకున్నావు. పెగ్ వేసుకున్నా. 90 చెప్పాలి మనం. బంతా మంచి పద్ధతి. మంచి కట్టుబాట్లు సార్. ఇంకా మన గుట్కాలు ఏమని తీసుకో సార్. గుట్కా తిన్నావా? బీడ తాగుతాం. బీడు ఒకటి తాగుతావు. ఇక మొదలెడదామా? తీసుకో. మాది ఒక కంపెనీ ఉంది. ఉందా? మేము సిగరెట్లు తయారు చేస్తుంటాం. అదే పొగకు మేము వేస్తాం కదా సార్. అంటే మీరు బీడీలే కలిపేది వేరు, సిగరెట్లో కలిపేది వేరు. బూడిదపాడు. మాదంతా ఇండోనేషియా నుంచి వస్తుంది. ఏంటి సార్ అది? ఇండోనేషియా నుంచి వస్తుంది. ఇండోనేషియా అక్కడ నుంచి వస్తుంది. అంటే మేము పొగకు చార్మినార్ సిగరెట్ మేము వేసేది మంత్రాలమా. మా సిగరెట్ పేరు వచ్చేసి లాలీపాప్. అది వెస్టర్న్ కంట్రీ నుంచి వచ్చినది. అక్కడ నుంచి దింపుతుంటాం మేము. చలిగా మాకి ఇప్పుడు ఒక ప్రోడక్ట్ లాంచ్ అయ్యేటప్పుడు దాని మీద టెస్టింగ్ జరుగుతుంది. కరెక్టే కదా? కరెక్ట్. ఒక ప్రోడక్ట్ లాంచ్ అయ్యేటప్పుడు దాని సేఫ్టీ ఉందా లేదా, ఇది జనాల్లో పోతే దాంట్లో జనాలకి ఇష్టపడతారా లేదా, కెమికల్ ఎక్కువ తక్కువ ఉందా లేదా, అది కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కరెక్ట్ చెప్పినావు చూడు. బుర్దు బాగా నాలెడ్జ్ ఉంది నీకు. దానికి సంబంధించి టెస్టులు జరుగుతూ ఉంటది. కరెక్ట్ సార్. ఆ టెస్ట్ల కోసం అని చెప్పేసి మేము పాస్పోర్ట్ చేస్తారు మాకు. ఇస్తాను ఫోన్ చేస్తాను. ఇప్పుడు దానికి సంబంధించినది మేము టెస్టింగ్ కి మనుషులన్నీ తీసుకొని పోతుంటాం. తీసుకొని పోయి వాళ్ళ మీద
ఈ సిరిగేట్లు 72 గంటల పాటు సిరిగేట్లు ఊదిపిస్తుంటాం. ఆ సిరిగేట్లు ఊదిపిచ్చి వాళ్ళు లంగ్స్ చెడిపోయినాయా, వాళ్ళ లంగ్స్ లో క్యాన్సర్ వచ్చిందా, వాళ్ళ లంగ్స్ లో డైరేరియా వచ్చిందా, వాళ్ళ లంగ్స్ లో కొమోడో డ్రాగన్ ఉందా, ఇవన్నీ చూస్తుంటాం. కొమోడో డ్రాగన్ తెలుసా? కొమోడో డ్రాగన్ అంటే తెలుసా? అది కొమోడో డ్రాగన్ మన లంచ్ లో ఉంటది. కొమోడో డ్రాగన్ జలుబు వచ్చినప్పుడు జలుబు వచ్చిన పాలు వదులుతుంది అది. జలుబు వచ్చినాక అది పాలు వదులుతుంది. మనకి చీముడు వస్తుంది, దాని పాలే చీముడి. జలమంటే చీముడు అంతా అది కొమోడో డ్రాగన్ ఎంత దాకా తట్టుకుంటుంది అనేది మేము ఒక మనిషి మీద ఒక 7 మనుషుల మీద ట్రై చేసినాం. దాంట్లో ఒకరికి అయితే చుట్టంలో ఊడిపోయింది. ఇంకోనికి అయితే పక్షవాతం వచ్చింది. ఇంకోనికి అయితే అది లేస్తలేదు. అది ఎలాంటప్ప అది లండప్ప లేస్తలేదు. ఆ మంచి కొత్త పెళ్ళయింది. కరెక్ట్ తినాల టైము లేదా దానికి సంబంధం కాదు. మా లాలీపాప్ సిరిగేటు ఎఫెక్ట్ ఇచ్చింది అట్లా. సిగరెట్ మా లాలీపాప్ సిరిగేట్ ఇంతదాకా చెప్పలేదు అనేది. వాళ్ళ మీద టెస్ట్లు చేసినాము. ఇట్లా తీసుకొని పోయి వాళ్ళ మీద టెస్ట్ చేసేసి వాళ్ళకి 72 గంటలు సిగరెట్లు ఊదిపిస్తాం. అంటే ఎఫెక్ట్ జరిగింది అట్లా ఎఫెక్ట్ జరిగింది. ఒకరికి జుట్టు ఊడిపోయింది, ఒకరికి పక్షవాతం వచ్చింది, ఒకరికి లేస్తలేదు. రండప్ప అట్లా టెస్ట్ చేస్తుంటాం. 72 గంటల పాటు సిగరెట్లు ఊదుతూనే ఉండాలా. 72 గంటలు ఏది చేసేవాడు అది చేయాల. ఇప్పుడు అలవాటు ఉన్నవాడైతే తీసుకొని పోతున్నాం మేము. అట్లా ఇట్లా ఏజ్ ఉండి అట్లా సిగరెట్లు మందు అలవాటు ఉంటాయి కదా, వాళ్ళని తీసుకొని పోతాం. ఇప్పుడు తీసుకొని పోయి మా ఫ్యాక్టరీ ఉంది మధ్యలో, దాంట్లో ఫామ్ హౌస్ లో సపరేట్ ఒక రూమ్ ఇచ్చేసి రూమ్ లో బంద్ చేస్తాం. బంద్ చేసిన తర్వాత 72 గంటల పాటు 400 ప్యాకుల సిగరెట్లు ఇస్తాం. మేము 400 ప్యాకులు ఇస్తాం. అంతా చేయాల 10 మందికి 10 మందికి మంచాలవే కాదు. లోపల కూర్చొని తాగాల. లోపల 72 గంటల పాటు 400 ప్యాకులు. ఒక ప్యాకులో 12 ఇస్తాం. మామూలుగా ఎన్ని వస్తాయి? ఒక ప్యాకులో 10 వస్తాయి కదా, మేము 12 ఇస్తాం. 72 12 వస్తుంది. 10 వచ్చా సార్? మేము 12 ఇస్తాం. 12 వస్తున్నారా? అవును, పెద్ద ప్యాక్. పెద్ద ప్యాకు. అట్లా ఇప్పుడు దానికి సంబంధించి 2 సార్ మనది ఇండోనేషియా. ఇండోనేషియా అంటే మేలుమోగోడు. మేలుమోగోడు. ఇండోనేషియా అంటే ఇండియాకే మన ఫేమస్ అయింది అదే. అయ్యల్వో సార్ బీడ్ తాగొచ్చా? ఎక్కడున్నావు? ఇప్పుడు ఆడపోయి దానికి తాగదు. కంపెనీ కాడ సార్ మెద్దరాన్ని వదిలేవో. అయ్యల్వో ఎక్కడున్నావు? వయసు 45 నుంచి 49 ఉంటుంది. రాముడు పేరు నోట్ చేసుకో, తీసుకొని వస్తున్నాను. పెద్ద రాముడు తీసుకొని వస్తున్నాను. మంత్రాల మండలం అంట. ఇంజెక్షన్ రెడీ చేసి ఏం మాట్లాడుతున్నావురా?
నరాలు కట్ అయిపోయింది. ఏం ఇంజక్షన్ సార్? నీకు ఫస్ట్ నువ్వు ఆ లొకేషన్ గుర్తుపెట్టు. ఏమన్నది సార్? ఇంజక్షన్ రెడీ పెట్టు, నేను వస్తున్నాను. ఓకే సార్, ఓకే ఓకే, టెన్షన్ ఏం లేదు సార్. సార్ బాబాయ్ గడు అయిపోయాడు. కాదు నా ఒప్పుకేనా కదా, పెద్దరాముడు అంటే ఒంటికనం వస్తానండి. అట్లానా? మరి పాస్ కనం వస్తాను. ఇంజక్షన్ వేసేటప్పుడు మరి పాస్ పోసుకొని ఫ్రీ ఉండాలంటావా? మరి మళ్ళీ లేకుంటే ప్రాబ్లం అవుతుందా? కాదు నీకు ఓకే కదా? ఓకే మరి బాబు తీస్తాను, అది అట్లా రాదు, లాక్ తీసినది తీయాలా అట్లా కదా. ఇప్పుడు 72 గంటల పాటు కరెక్ట్ కరెక్ట్ సార్. సిరేట్ తాగాల, ఓకే కదా? ఓకేనండి. ఒక ఇంజక్షన్ వేస్తుంది, ఆ ఇంజక్షన్ వేస్తే 72 గంటల పాటు పాస్ గన్ చేద్దాం మరి, పాస్ గన్ చేద్దాం మరి. పాస్ చేస్తావా? ఒంటికి పోతాం పాస్. కాదు అక్కడ నీకు చేశాను చేశాను ఒంటికని పోసాను సార్. కాదు ఆ ఒంటి ఉండాలా బాడీలో, కాదు ఆ ఒంటి ఉండాలా బాడీలో. నువ్వు ఎట్లా పడు సార్? కాదు నీకు కాదు, హైదరాబాద్ నుంచి పోయిలే. హైదరాబాద్ నుంచి పోయలేనా? పోయిలే ఓరేని తీసాను, లాక్కుంది, దాని పాస్వర్డ్ వస్తాలా. ఇప్పుడు 72 గంటల పాటు సార్. నీ మాట కాదంటే అప్పుడు అడుగు. ఒట్టు ఒట్టంటే ఒట్టే మరి, ఒట్టే మరి, ఒట్టంటే ఒట్టు. కానీ దీనిలో ఒక చిక్కు వచ్చి పడింది. ఎట్లా ఎట్లా? బాడీలో వాటర్ పోకూడదు. ఊరిదంటే ముందు ఇక్కడ 1.5 కిలోమీటర్ తర్వాత లేదు సార్, ఒక 100 మీటర్ లోపల అడవి ఉంది. లేకుంటే ఈడే పోసుకుంటున్నాను, ఈడే పోసుకుంటున్నాను. ఈడే పోస్తావా? ఆ బాటల్లో పోస్తావు. నిజమాట సార్, ఆ బాటల్లో పోస్తావా? నువ్వు తీసా, ఆ బాటల్లో పోసేయి. తీసుకొని పోతున్నాము రెడీగా ఉంటుంది. అదే ఫ్యాక్టరీలోకి తీసుకో. ఏంది ఎక్కడ తీసుకెళ్తున్నా? ఫ్యాక్టరీలోకి. ఫ్యాక్టరీలో ఆప వస్తాంటివే, ఒంటికి వస్తుందా? నువ్వు వస్తాంటివే. రాప కొద్దిగా ఒంటికి పాస్కి వస్తుందా? వస్తామంటారు నువ్వే అంటివి వస్తాను, నువ్వు అంటే ఎక్కానా? కాదు ఫ్యాక్టరీకి వస్తాను, సిరియల్ తాగుతానంటివి. సీరియల్లో కన్నా నాపా నిలబెడతారా అంట. నువ్వే ఇందాక ఒప్పుకేనావు కదా, ఆపాయమే ఒప్పుకేనావు కదా, ఆపాయమే నిలబెట్టు. ఇందాక నువ్వు ఒప్పుకేనావా లేదా? ఎవరు ఒప్పుకున్నారు? నువ్వే. వస్తా సార్, ఒట్టు సార్ అంటివి. ఎవడా ఇందాక అంటివి. ఆడ ఫ్యాక్టరీలోకి పోదాము. లాక్ది నువ్వే అంటివి కదా, ఫ్యాక్టరీలో పోదామా అంటివే. అన్నావు కదా. అన్నానా సార్ అన్నా, అన్నానా సార్ అన్నా. ఫ్యాక్టరీలో పోదామని చెప్పిన. నువ్వు వస్తావా రావా? ఎవరు? నువ్వు పాస్ కానీ పోస్తారు, ఈడే పోస్తాను. పాస్ పోయి చేస్తావా? మరి ఆడ ముందర పోతాం. ఏలా ఆ ఈడే పోస్తాను. ఈడ కాదు, ఈడ ఫ్యాక్టరీలు తిడతారు. ఎవరు తిట్టేది? ఆ ఫ్యాక్టరీలు తిడతారు. నిన్న ఆడ ముందర పోదాము. నువ్వా నా మాటిను. నువ్వు ఆపుతా లేదా? నువ్వు వస్తావు రావా? నేను వస్తాను. వస్తావు కదా. ఆపుతే ఒట్టుగా కాదు, ఇందాక ఆపుతా, ఈడ ఆపుతా. రోడ్డు మీద ఆపితే బండ్లు వచ్చి గుద్దుతాయి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే చూడు, ఫాస్ట్ అయింది నాకు. ఫాస్ట్ వచ్చిందా? దీంట్లో పోతా టైర్లో. అదే బాటలో పోయి. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? తీయపా, నువ్వే మంచి కాదు. ఇందాక ఏమైందంటే పాస్ వస్తా అని చెప్పి ఒకడు ఉరికినాడు. ఎవడు? ఇందాక పారిపోయినాడు. నేను పారిపోతే అప్పుడు అడుగు. నువ్వు కూడా పారిపోతావేమో. నేను పారిపోతే అప్పుడు అడుగు అంటే రాముడంటే రాముడే ఆడ ముందర పోతా. నువ్వు అదిగా పద్ధతి అది నీదే. ఆ పన్నా కాపదేందా పారిపోతే నా ఎమ్మడు నువ్వురా అన్నా. ఆ పన్నా కాపన్నా ఆడ ముందర ఆపుతా. నువ్వు ఆప. నువ్వు అట్లే చేసినావు అనుకో, ఇంకొకటి ఇంజక్షన్ ఈడు ఉంది నా దగ్గర. ఏం చేశాను ఇప్పుడు? నీకు ఇంజక్షన్ వేసేస్తా నేను ఇప్పుడు. సార్ నేనేమని నా మీద లేచి పడతావా? గుంజుతావా? నన్ను కొడతా అని చెప్తావా? నువ్వు ఎవరు? నువ్వు నేను కొట్టినా
కాదు సార్ పాస్ గీడ పోయినావుగా ఆ? ఏంది ఆ? ఏంది పాస్ గా వంతుకు సార్ ఏం చెప్తా? నేను హాఫ్ సార్ అన్నా పోసుకున్నావా గీడ పోయి ఆ? పోసుకున్నా ఇది